శ్రీమాత్రే నమః. ఈ 2024 సెప్టెంబర్ నెలలో మేషరాశి వారి యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితులు, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం వివిధ రకాలుగా మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఏ విధంగా ఉండబోతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మేషరాశి వారికి గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ మేష రాశి వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ప్రధానంగా శ్రావణ మాసం పూర్తవుతూ ఉంటుంది. శ్రావణ అమావాస్య నుండి అంటే మనకు ఈ పొలాల అమావాస్య నుండి మేషరాశి వారికి శుభ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ మేషరాశి వారి యొక్క సెప్టెంబర్ నెల ఫలితాలను కనుక పరిశీలించినట్టయితే అద్భుతమైనటువంటి నెలగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆర్థికంగా వీరికి విశేషమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గతములో రావాల్సినటువంటి రుణాలన్నీ కూడా వీరికి వస్తూ ఉంటాయి. గతములో చేసినటువంటి రుణాలను కూడా తీర్చివేస్తూ ఉంటారు. ఆర్థికంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందే నెలగా సెప్టెంబర్ నెలను మనం చూడవచ్చు. అలాగే ఈ నెలలో శని తిరోగమన స్థానములో ఉంటుంది కాబట్టి, అలాగే శని తన సొంత ఇల్లైనటువంటి కుంభరాశిలోకి ఉంటుంది కాబట్టి ఆదాయం విషయంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. శని భగవానుని ఆశీస్సుల వలన వీరికి ధనం ఎక్కువగా వస్తూ ఉంటుంది. ప్రధానంగా వీరు అనేక మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. అంటే ఒక పని ద్వారా కాకుండా అనేక విధాలుగా వీరు డబ్బును న్యాయపరంగా సంపాదిస్తూ ఉంటారు. అలాగే వీరికి సూర్య భగవానుని ఆశీస్సులు కూడా ఉన్నాయి. సూర్య భగవానుని ఆశీస్సుల వలన గతంలో ఉన్నటువంటి ఆదాయ ఇబ్బందులన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఆర్థికంగా వీరికి ప్రతిఫలం అనేది శుభ ఫలితమే ఇస్తూ ఉంటుంది. వీరు ఈ నెలలో ఖచ్చితంగా సూర్య భగవానునికి నమస్కారం చేయండి. చక్కగా ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు చేసి ఆ సూర్య భగవానునికి మీరు సూర్య నమస్కారం చేయడం, వీలైతే అర్ఘం ఇవ్వడం కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం అయితే కనిపించడం లేదు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి వీరి యొక్క శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా అయితే పర్వాలేదని అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీరు ఎక్కువ కష్టపడవలసినటువంటి సమయం కూడా ఈ నెలలో ఉంటుంది. ఇక వ్యాపారస్తులు కనుక చూసుకున్నట్టయితే కొంత కష్టాలైతే ఏర్పడే అవకాశం ఉంది. అయితే నష్టాలు అనేది కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే వీరికి బృహస్పతి యొక్క దృష్టి ప్రభావం ఉండడం వలన, అలాగే శుక్రు, అలాగే కేతు గ్రహాల ప్రభావం, రాహువు, కుజుడి యొక్క ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రధానంగా మనం పరిశీలించినట్టయితే సెప్టెంబర్ 18వ తేదీన శుక్రుడు తన సొంత రాశి అయినటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ తులారాశిలోకి ప్రవేశించడం ద్వారా ఎప్పుడైతే మనకు సెప్టెంబర్ 18 వరకు కొంత ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ వ్యాపారస్తులకు, ప్రధానంగా ఇక్కడ మాట్లాడుతున్నది వ్యాపారస్తులకు 18వ తేదీ వరకు కొంత కష్టకాలం అని చెప్పుకున్నాం కదా. ఈ 18వ తేదీ నుండి సమస్యల తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ మాసంలో విద్యార్థులకు మాత్రం విశేషమైనటువంటి ఫలితాలు, ఊహించినటువంటి ఫలితాలను కూడా పొందుతూ ఉంటారు. మంచి ఈ నెలగా విద్యార్థులకైతే చెప్పుకోవచ్చు. అలాగే విజయాలను కూడా సాధిస్తూ ఉంటారు. మంచి ర్యాంకులను కూడా పొందుతూ ఉంటారు. అలాగే వీరికి భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో 18వ తేదీ వరకు తీవ్రమైనటువంటి కష్టాలైతే ఉన్నాయి. ఈ 18వ తేదీ తర్వాత వీరికి కొంత మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించి మీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా ఈ నెలలో మీకు తోడుంటారు. అలాగే కుటుంబ జీవితం ఈ 18వ తేదీ వరకు కష్టంగా అనిపించినప్పటికీ తదుపరి కాలం అయితే అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరి యొక్క కుటుంబ జీవితం, అలాగే ఆరోగ్యం పైన కూడా కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం అయితే ఉంది. ముందుకు వెళ్ళండి, కుటుంబాన్ని సంతోషకరంగా ఉంచండి. అలాగే కుటుంబంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉండడం అనేది చాలా మంచిది. అలాగే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ ఇంట్లో ఉండడం
ప్రధానంగా మొదట్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇంటిలో కొన్ని ఇబ్బందులు, పిల్లల ఆరోగ్య సమస్యలు అయితేనేమి, పెద్దల ఆరోగ్య సమస్యలు అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి కొంత ఇబ్బంది రావడం, అలాగే కుటుంబంలో విభేదాలు రావడం, అలాగే గురువు రెండో ఇంట్లో ఉండడం వల్ల ఇబ్బందుల నుండి బయటపడేందుకు కావలసినటువంటి అన్ని యొక్క అవకాశాలను మీకు అందిస్తూ ఉంటారు. అలాగే నెల ప్రారంభంలో కుటుంబంలో జీవిత ఒత్తిడి అనేది ఉంటుంది. నెలాఖరులో ఇబ్బందులు అనేవి తగ్గుతూ ఉంటాయి. అలాగే కుటుంబం యొక్క విషయాలన్నీ కూడా ఇతరులకు చెప్పడం ద్వారా కొంత ఇబ్బందులు అనేవి పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఇంతకుముందు మనం చూసినట్టయితే కుటుంబ జీవితంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఈ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రధానంగా తల్లి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే ఉన్నట్టయితే వీరికి వైద్య సలహాలు కానీ వైద్య సంప్రదింపులు చేయడం చాలా మంచిది. అలాగే ఇంటిలో వాతావరణం అనేది ఈ నెల చివరిలో బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. విభేదాలు అయితే కొంత సోదరిమణులతో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కొంత ఈ సోదరిమణులతో ఉన్నటువంటి ఈ విభేదాలను మీరు పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు ఇంటిలో ఉన్నటువంటి తల్లిదండ్రుల సహాయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే కుటుంబం యొక్క శ్రేయస్సుకు కూడా ఇది చాలా మంచిది. ఈ కుటుంబంలో జరిగేటువంటి సమస్యలన్నింటినీ కూడా బయట పెట్టడం కొంత ఇబ్బంది కూడా కలుగుతూ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే మేషరాశి వారికి, వృత్తి వ్యాపారాలు చేసేవారికి ఈ నెల అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ నెలలోనే వీరికి నూతన అవకాశాలు వస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల విషయంలో కూడా వీరు ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటారు. గత కొంతకాలంగా వీరు నూతన పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు. అయితే ఈ నెలలో మనకు శని భగవానుడు తిరోగమన స్థితిలో ఉండి కుంభరాశిలో ఉండడం కూడా కొంత మీకైతే ఇది అనుకూలంగా ఉంటుంది. 18వ తేదీ తర్వాత చేయడం అనేది చాలా మంచిది. అలాగే సూర్య భగవానుడి యొక్క దృష్టి ప్రభావం వల్ల కూడా మీరు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కష్టపడి పని చేయవలసిన సమయం కూడా ఉంటుంది. చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా మీరు 18వ తేదీ తర్వాత అయితే కొంత సానుకూలమైనటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఈ శని దృష్టి కారణంగా కార్యాలయంలో మీరు చేసే పని ప్రదేశంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. తక్కువ మాట్లాడండి, తక్కువగా మీరు ప్రయత్నించండి. ఎక్కువగా వినడం, తక్కువగా మాట్లాడడం అనేది చాలా మంచిది. మీ యొక్క కుటుంబంలో కానీ, పని ప్రదేశంలో కానీ, ఉద్యోగ ప్రదేశంలో కానీ మీ యొక్క ప్రవర్తన అనేది ఖచ్చితంగా సున్నితంగా ఉండాల్సిన సమయం అయితే ఉంటుంది. అకారణ వివాదాలు కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ఉండండి. మీ యొక్క తప్పులను ఎంచే విధంగా అవకాశం ఇవ్వకూడదు. అలాగే సమస్యలను నివారించేందుకు ఇతరుల సలహాలు కూడా తీసుకోకపోవడం చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వ్యాపారస్తులకైతే 18వ తేదీ వరకు చాలా నెమ్మదిగా ఉంటుంది. తదుపరి మీకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. బృహస్పతి ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. దీనివల్ల కొంత హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క కష్టం అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మీ యొక్క ప్రణాళికలు అమలు చేయడం ద్వారా కూడా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకుంటూ ఉంటారు. అలాగే ప్రత్యర్థులతో కూడా వివాదాలు ఏర్పడతాయి. ప్రత్యర్థుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అయితే ఉంటుంది. అలాగే ఈ నెల చివరిలో వ్యాపారం పురోగతి చెందుతూ ఉంటుంది. నూతన వ్యాపారాల కోసం కూడా మీరు ప్రణాళికలు వేస్తూ ఉంటారు. అలాగే ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్టయితే పాత వ్యాపారాలను మూసివేయడం అనేది మీరు చేసే ఒక అతిపెద్ద పొరపాటుగా మనం చూడవచ్చు. మీ యొక్క సంస్థ వేగాన్ని అలాగే పురోగతిని కూడా మీరు ఆపుకునేటువంటి ప్రయత్నం అయితే చేయకండి. పాత వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తూ ముందుకుండండి. ఆర్థిక పరిస్థితిని కనుక ఇలా పరిశీలించినట్టయితే బాగుంటుందని చెప్పవచ్చు. నెల మొత్తం కూడా చాలా బాగుంటుంది. ఈ శనిగ్రహ ప్రభావం చేత వీరికి సంపద అనేది చాలా అద్భుతంగా వస్తూ ఉంటుంది. ఆదాయం కూడా స్థిరంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా వచ్చేటువంటి ఆదాయం చాలా స్థిరంగా ఉండడం వల్ల, ఎక్కువ ఆదాయం రావడం వల్ల కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. సూర్య భగవానుడు కూడా ఆర్థిక ప్రతిఫలాన్ని ఇస్తూ మిమ్మల్ని ముందుకు
తీసుకెళ్తూ ఉంటాడు. కొన్ని కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. అలాగే ఆర్థిక పురోగతి కూడా వేగవంతం అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా ఖర్చులు కూడా స్థిరంగా ఉంటాయి. అనవసర ఖర్చులు చేయడం అనేది కూడా ఇక్కడ తగ్గుతూ ఉంటుంది. మీ యొక్క ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ధనం అనేది ఎక్కువగా నిల్వ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకూడదు అంటే అనవసరపు ఖర్చులను తగ్గించుకోండి. అలాగే డాంబికాలను తగ్గించుకోవడం అనేది చాలా మంచిది. ఇక ఈ మేషరాశి వారికి ఆరోగ్యం అనేది మిశ్రమంగా ఉంటుంది. ఇంటిలో పెద్దల ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. వీరికి కూడా చిన్నపాటి సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు రావడం, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి వీరికి అంత ఇబ్బంది పెట్టవు. కాకపోతే ఇంటిలో పెద్దల ఆరోగ్యం అయితే వీరిని ఎప్పుడు ఇబ్బంది పెడుతుంది. ప్రధానంగా ఆహారపు అలవాట్లను, వ్యాయామంకు సంబంధించినటువంటి నియమాలను పాటిస్తూ ఉండడం అనేది చాలా మంచిది. అలాగే వీరికి ఈ సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారిని ఆరాధించడం వల్ల మీకు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నవగ్రహ పూజాది కార్యక్రమాలు అంటే వీలు కాని వారు కనీసం నవగ్రహ ప్రదక్షిణ చేయడం, అక్కడ ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చదవడం చాలా మంచిది అండి. ఇక ఈ నెలలో మేషరాశి వారికి సంబంధించినటువంటి ప్రేమ, వివాహం ఇలాంటి సంఘటనలు కనుక పరిశీలించినట్టయితే సూర్య భగవానుని ప్రభావం వల్ల మీ యొక్క ప్రేయసి ప్రియుల మధ్య దూరం అయితే పెరుగుతూ ఉంటుంది. పరస్పర సమన్వయం అనేది కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్తూ ఉంటుంది. అలాగే శని భగవానుడు తిరోగమన స్థితిలో ఉండడం ద్వారా చెడు దృష్టి అనేది కూడా కొంత పడుతూ ఉంటుంది. అలాగే ఈ 16వ తేదీ తర్వాత కన్యారాశిలోకి 6వ ఇంట్లోకి మారినప్పుడు సమస్య మరింత తీవ్రతరం అవుతూ ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే సమాజంలో మిమ్మల్ని అవమానించాలనుకునే వారికి కూడా సమయం దొరుకుతూ ఉంటుంది. అవమానకర సంఘటనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అలాగే మీ యొక్క ప్రేయసి ప్రియుల మధ్య సంబంధాలు కూడా కొంత విరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా మంచిది. వీరికి వైవాహిక జీవితంలో కూడా కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇష్ట దైవాన్ని ప్రార్థించడం, వీరికి ఇష్ట దైవం యొక్క ఆశీస్సులు ఉండడం చాలా మంచిది. ఎప్పటికప్పుడు ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి. మీ యొక్క ఇష్టదైవం యొక్క ఆశీస్సుల కోసం ఎల్లప్పుడూ పూజాది కార్యక్రమాలు చేయడం మంచిది. విద్యార్థులకు విదేశీ విద్యని అభ్యసించాలనుకునే వారికి వీరి యొక్క కళలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడే ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి అధిక మార్కులు సాధిస్తూ ఉంటారు. అలాగే వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి విజయాలను కూడా ఈ నెలలో సాధిస్తూ ఉంటారు. అవార్డులు, రివార్డులు పొందుతూ ఉంటారు. అలాగే వీరికి విద్యార్థులకు ప్రధానంగా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది. రుణ విముక్తి పొందడానికి అంగారక రుణ విమోచన స్తోత్రాన్ని పఠించడం కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఈ సెప్టెంబర్ నెలలో అద్భుతమైనటువంటి రోజుగా అయితే మనం చెప్పుకుంటాం. ఖచ్చితంగా మేషరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా చాలా బాగుంటుంది. చిన్నపాటి సమస్యలు ఎప్పుడు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ ఆర్థిక సమస్యలకు సంబంధించి మీకు పూర్తి విమోచనం అనేది కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ నెలలోనే మనకు వినాయక చతుర్థి వస్తుంది. వినాయక చతుర్థి రోజున కూడా చక్కగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు చేయండి. స్వామివారిని ఆరాధించండి. ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని పఠించడం, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ద్వారా కూడా మీ యొక్క బాధలన్నింటినీ దూరం చేస్తుంది.